నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 4వ వారం శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు కొన్ని జరిగినాయి. ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టు, ఎవరు మాట్లాడిన విషయం కరెక్ట్ అంటే, టాస్క్ని ఇచ్చాడు. సౌండ్ సిస్టమ్ను గుర్తించేటువంటి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో విజయం సాధించినటువంటి టీము శక్తి టీం. ఈ టీం అయిపోయిన తర్వాత, ఈ గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం ఇచ్చాడంటే గోల్డెన్ బ్యాంగిల్, బంగారం గాజుని ఒకటి పెట్టాడు. అక్కడ ట్విస్ట్, దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఒక టీం నుంచి ఒక టీంకి మారేటువంటి అవకాశాన్ని, ఇష్టం లేనటువంటి ఒక టీంలో ఉండి ఆ టీం మీద ఇష్టం లేకపోతే ఇంకొక టీంలోకి మారేటువంటి అవకాశాన్ని ఆ గాజుని ఎవరైతే తీసుకుంటారో, గోల్డెన్ బ్యాంగిల్ ఎవరైతే తీసుకుంటారో వారికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంలో హౌస్ మేట్స్ అంతా డిస్కస్ జరిగింది. హౌస్ మేట్స్ మధ్య ఒక విచిత్రమైన డిస్కస్ జరిగింది. ఎవరిని ప్రేరేపించారు? మొట్టమొదటిగా మణికంఠ వచ్చి నిఖిల్ని అడిగాడు. నిఖిల్ని అడిగితే, నేను మారమంటావా ఉండమంటావా అంటే, నీ ఇష్టం అన్నాడు నిఖిల్. అప్పుడు మణికంఠ, నేను ఉంటాను నీ టీంలో ఉంటే నాకు ప్రయారిటీ ఇస్తావా అని. ప్రయారిటీ ఇవ్వటం అంటే టీం కోసము, క్లాన్ కోసము, టీం కోసమే నేను ప్రయారిటీ ఇస్తాను తప్ప ఇండివిజువల్గా ఇవ్వనని చెప్పాడు. అక్కడ ఏమైంది, నిఖిల్ అభిమానులంతా నిఖిల్ తీసుకున్నటువంటిది జడ్జిమెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. మణికంఠ అభిమానులకు అందరికీ అక్కడ ప్రయారిటీ లేదనిపిస్తుంది. కానీ ఇక్కడ కనుక నిఖిల్ విషయంలో చూస్తే టీం కోసమే నేను చూస్తాను తప్ప ప్రయారిటీ వ్యక్తిగత ప్రయారిటీ ఇవ్వనని చెప్పడం అది కరెక్ట్గానే మనం చెప్పవచ్చు. ఇక్కడ మణికంఠ మరి మారింది కూడా కరెక్టే, తప్పేం కాదు. కానీ మణికంఠని మారడానికి గల కారకులు ఎవరంటే నబీల్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? మణికంఠ, నువ్వు మారటానికి నిర్ణయించుకో. ఎందుకంటే ఆ గోల్డెన్ బ్యాంగిల్, బంగారు గాజు నువ్వు తీసుకున్నట్లయితే ఒకవేళ ఒక శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు దానికి ఏమన్నా పవర్ ఉంటుందేమో, ఆ పవర్ ద్వారా 5 వారాలు ఇమ్యూనిటీ పవర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు కోల్పోతావు నువ్వు అని ఫోర్స్ చేశాడు. ఆ మాయలో పడ్డాడు మణికంఠ. మరి అంత అవకాశం ఉన్నప్పుడు, అంత ఆలోచన ఉన్నప్పుడు, అంత తెలిసినవాడు నబీల్ ఆ గాజుని తనే తీసుకోవచ్చు కదా. 5 వారాలు ఇమ్యూనిటీ పవర్ని ఆయన ఉపయోగించుకోవచ్చు కదా. మణికంఠకి ఎందుకు చెప్పాడు? మణికంఠ అది ఆలోచించాడో తెలియదు. కానీ మణికంఠ మరి ఈ క్లాన్ నుంచి ఆ క్లాన్కి వెళ్ళటం కరెక్టా కాదంటే ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే నిఖిల్ టీం కోసము ఇచ్చినటువంటి గేమ్లో ఆ గేమ్ ఆడేటువంటి ఆ గేమ్ను బట్టి, స్ట్రెంగ్త్ను బట్టి, ఎవరు ఆడితే ఆ గేమ్లో నెగ్గుతాము నిర్ణయించుకుని వారిని మాత్రమే పంపిస్తూ ఉంటాడు, లేదా తనే ఆడటానికి ప్రయత్నం చేస్తాడు. నిఖిల్కున్న అది లక్షణం. అది ఒక లీడర్గా తను చేయాల్సింది తను చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మణికంఠకి అవకాశాలు రాకపోవచ్చు. అందువల్ల మణికంఠ అవన్నీ ఆలోచించి తీసుకున్నాడా, లేదా నబీల్ చెప్పినదే మనసులో పెట్టుకుని తీసుకున్నాడు అనేది మనకు తెలియదు. అది తీసుకున్నది మాత్రం కరెక్టే. క్లాన్ మారటం, టీం మారటం అనేది 100% కరెక్ట్. ఎందుకంటే సీతా టీంలో ఎవరు అక్కడ లేరు, స్ట్రాంగ్ ఆడేవాళ్ళు లేరు. కానీ సీతకు మాత్రం మణికంఠ రావాలని మాత్రం కోరిక లేదు. సీతకు ఎవరు కావాలని కోరుకుంది? పృథ్వీ రావాలని ట్రై చేసింది, పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. పృథ్వీకి ఎటువంటి ఆఫర్ ఇచ్చింది? నువ్వు వస్తే కనుక నువ్వు అన్ని గేమ్లు నీతోనే ఆడిస్తాను, నీవు హైలైట్ అవుతావని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తను ఒక టీం లీడర్గా చేయాల్సిన పనిని తను చేసింది. మణికంఠని అడిగితే ఉపయోగం లేదు, మణికంఠ వస్తే ఉపయోగం లేదు. పృథ్వీ వస్తేనే నిఖిల్తో ఫైట్ చేయగలిగినటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ టీంలోంచి అవుట్ అయిపోయాడు కాబట్టి. కానీ పృథ్వీ కూడా అడిగాడు, టెంప్ట్ అయ్యాడు ఒక సమయంలో. నీవు నీ టీంలోకి వస్తే తర్వాత నెక్స్ట్ వీక్ నన్ను క్లాన్ టీం లీడర్గా చీప్గా కనుక ఎన్నుకునే విధానం కనుక వస్తే నన్ను సపోర్ట్ చేస్తావంటే సపోర్ట్ చేస్తానని. చేస్తుందో లేదు కానీ ఆలోచించుకుని వెళ్ళలేదు. పృథ్వీ అయితే వెళ్ళలేదు, ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది. మణికంఠ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బిగ్ బాస్ మళ్ళీ టెస్ట్ పెట్టాడు. నువ్వు వెళ్ళినట్లయితే, ఆ క్లాన్లోకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి నీ ప్లేస్లోకి ఒకరిని పంపించాలి. అక్కడ కరెక్ట్గా ఆలోచించాడు. అమ్మాయిలు కనుక ఫైట్ చేసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సీతా టీంలో ఉన్నటువంటి అమ్మాయిలంతా ఫైటర్స్. అక్కడ అసలు గేమ్ ఆడకుండా ఉన్నది డల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పృథ్వీ అంటున్నాను, ఆదిత్య ఓం.
ఆదిత్య హోమ్ కనుక ఉన్నట్లయితే, ఎందుకు ఆదిత్య హోమ్ని శక్తి టీంకి పంపించేశాడంటే, ఆదిత్య హోమ్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఒక అమ్మాయిని పంపించేసి ఆదిత్య హోమ్ కనుక ఉన్నట్లయితే మణికంఠ పర్సనాలిటీ వీక్, అక్కడ ఫోర్స్ పెట్టి శక్తిని ఉపయోగించి ఆడవలసినటువంటి గేమ్లు ఏదైనా వస్తే మణికంఠకు బదులుగా ఆదిత్య హోమ్నే ఉపయోగిస్తుంది సీత. అంచేత మణికంఠ ఏం చేశాడు, తనకి ఇంపార్టెన్స్ ఆ టీంలో రావాలంటే, తన గేమ్స్లో తనకి ఇంపార్టెన్స్ రావాలంటే ఆదిత్య హోమ్ని శక్తి టీంకి పంపించేశాడు. అంటే సీతా టీంకి మైనేజ్ చేసేసాడు మణికంఠ వెళ్ళటం వల్ల. అంటే సీతా టీం మరింత వీక్ అయిపోయింది. అంటే నాగార్జున గారు వచ్చి సాటర్డే సండే కనుక ఏదన్నా వచ్చి మళ్ళీ నబీల్ని కనుక ఆడేటువంటి అవకాశం ఇస్తే తప్ప, లేకపోతే అన్ని గేమ్స్లోనూ ఫిజికల్ గేమ్స్లో అంటే మెంటల్గా గేమ్లు అయితే ఎవరైనా నెగ్గుతారు, అమ్మాయిలు బాగా ఇంటెలిజెన్స్ కాబట్టి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. లేదంటే శక్తి టీమే అన్ని గేమ్స్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మాత్రం ఖచ్చితంగా ఎవరు వెళ్తారంటే డబుల్ అంటున్నారు, డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబుల్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు. మన సోనియా ఖచ్చితంగా ఎలిమినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరంటే డేంజర్ జోన్లో ఉన్నది పృథ్వీ, ఆదిత్య హోమ్. ఈ ముగ్గురు డేంజర్లో ఉన్నారంటే ఈ ముగ్గురులోంచి ఇద్దరు అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, గౌడ్ యాస్మి గౌడ్ మూడో ప్లేస్లో ఉంది. వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషన్ అనేది తెలుస్తుంది. మరిన్ని బిగ్ బాస్ వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.